అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నగరి మాజీ శాసనసభ్యురాలైనటువంటి ఆర్కే రోజా గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఆవిడ ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి కొట్లాడడం కూడా జరుగుతూ ఉంది. వైనాట్ 175 దగ్గర నుంచి వైనాట్ వి అపోజిషన్ పోస్టింగ్ అనే స్థితికి లాక్కొచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి నా స్వీట్ వార్నింగ్. ఎందుకంటే మీరు గనక కనీసం రోజాని గెలిపించుంటే ఈరోజు ఆమె అసెంబ్లీకి వచ్చేది, ఆవిడ మాట్లాడేది, ఆవిడ మాటల్ని చూస్తూ నేను కొంచెం హ్యాపీగా ఉండేటోని. మీ కళ్ళ ముందే మేమిద్దరం చిలకా గోరింకల్లాగా కలిసి మెలిసి తిరిగేటోళ్ళం. కానీ మీరు ఆవిడని ఓడించి చాలా మహాపాపం చేసిళ్ళు. కంపల్సరీ నా శాపం మీకు తగులుతుంది, నా ఊసురు మీకు తగులుతుంది. నన్ను కోసబెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఎక్కువ బాగుపడరు. కొంచెం బాగుపడతారు కానీ మరింత అయితే బాగుపడరు నాకు తెలిసి. మీ అందరినీ శపించాలని నాకు ఉన్నదిలే, కానీ ఇక నా శాపంలో కూడా బ్లెస్సింగ్స్లా ఉంటాయి. అందుకే నేను శపించలేకపోతాను మిమ్మల్ని అందరినీ. సరే, మా రోజా గారు ప్రతిపక్ష హోదా కావాలి వైఎస్ జగన్ రెడ్డికి అని చెప్పి పాపం గొంతు చించుకొని అరుస్తూ ఉంది. కానీ ఏ ఒక్కరు కూడా కన్సిడర్ చేయట్లేదు. దయచేసి రోజా గారి మాటల్ని కన్సిడర్ చేయండి అని చెప్పి తెలియజేసుకుంటూ రోజా గారు ఏం మాట్లాడతారో ఒకసారి ప్లే చేస్తూ మనం డిస్కస్ చేద్దాం డీప్గా. ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు తెలుగుదేశంలోను, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మేధావి గారు మాట్లాడుతుంటారు. సనాతన యోధుడు, మేధావి పవన్ కళ్యాణ్ సనాతన యోధుడు. నువ్వు మేధావి అంటే మేలు, మరి ఫీమేల్ని ఏమంటారు బ్రో? మేధావే కదా, మేధావి అని అంటారు కదా. ఓకే, మేధావి మాట్లాడుతోంది మన జీసస్ బిడ్డ అని వచ్చాయమని. ఆయన సనాతన యోధుడైతే ఈవిడ జీసస్ కూతురు మాట్లాడుతోంది. ఈనండి. జగనన్న ఈరోజు ప్రజా సమస్యల్ని మాట్లాడటం కోసమే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను అడుగుతున్నారు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు ఇంత సమయం అని ప్రతిపక్ష పార్టీకి కేటాయిస్తారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాల్ని, వాళ్ళు ఏదైతే ఎదురు చూస్తున్నారో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ఈరోజు అన్న అడుగుతుంటే, నువ్వే కదా మాట్లాడింది 2024 జగనన్న వన్స్ మోర్ అందరు క్లాప్స్ అన్నది నువ్వే కదా. నువ్వు చేయబట్టే జగనన్నకు ఈ దరిద్రం పట్టిందని కూడా కొద్దిమంది అభిప్రాయపడతారు. నీ వల్లే, నీ నోటి దూల వల్ల, నీ నాలుక దూల వల్ల, నీ యదవ స్పీచ్ల వల్ల జగనన్నకి ఓట్లన్నీ పోయినాయి, సీట్లన్నీ పోయినాయి. ఆఖరికి ప్రతిపక్ష హోదా కోసం ఎంత దిగజారిపోయిళ్ళు మీ పార్టీ మీరంతా. వంకర టింకర్గా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు. వంకర టింకర్ ఏం లేదు, స్ట్రైట్గానే ఉంటుంది పవన్ కళ్యాణ్ మాట. వంకర టింకర్ ఏముంది దాంట్లో? ఏమన్నాడు వంకర టింకర్ సార్ చెప్పు. ఎక్కడో జర్మనీ అంటాడు, రష్యా అల్లుడు కదా, పక్కన జర్మనీ గురించి ఆయనకి బాగా తెలిసి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో ఆయనకు తెలియకపోవడం మాకు బాధాకరం. ఇది సాంబార్దా? ఇది అన్న ఓ ప్లేట్ సాంబార్ దీని మొహం మీద కూడు. నువ్వు పక్కన తమిళనాడులో అత్తగారి ఇల్లు కదా దీన్ని, సెల్వం ఎంత సెల్వం అని చెప్పి నువ్వు పక్క రాష్ట్రం కదే. మరి నువ్వు సాంబార్ మొహం దానా? మరి నువ్వు తెలంగాణ నువ్వు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎందుకు రాజకీయాలు చేస్తున్నావు మరి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అత్తగారి ఊరు రష్యా అయితే మరి నీ అత్తగారు ఊరు ఏ ఊరు? సాంబార్డా? మరి ఎందుకు మాట్లాడుతాను నువ్వు పవన్ కళ్యాణ్ అత్తగారి గురించి? నువ్వెందుకు మాట్లాడుతాను? నేను హైయెస్ట్ సీట్స్ గెలుచుకున్నాను కాబట్టి అసలు ప్రతిపక్ష హోదా నాకు ఉండాలి అన్నాడు. సంతోషం. ఫ్యాక్ట్. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చంద్రబాబు నాయుడు చేసే తప్పుల్ని నిలదీస్తాను, ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తాను అంటే వెంటనే మీ డిప్యూటీ సీఎం పోస్ట్ కి రాజీనామా చేసి ప్రతిపక్ష హోదా తీసుకొని ఎదురుగా కూర్చొని ఆయన చేసే తప్పుల్ని ఎత్తి చూపించండి. ఆ పని మీరు చేయలేరు కదా. వై నాట్? పవన్ కళ్యాణ్ ఆల్రెడీ అతను డిప్యూటీ సీఎంగా ఉన్నా కూడా అతను ప్రజల పక్షమే, ప్రభుత్వంలో భాగమైనప్పటికీ కూడా
ఆయన ఎప్పుడు పదవిని ఏది పవర్ కోసం లేకపోతే డబ్బు కోసం లేకపోతే అధికార వ్యామోహం కోసం వాడుకోవట్లా. ప్రజా సమస్యల్ని వెలికితీసి వాళ్ళకు శాశ్వత పరిష్కారం చూపెట్టడానికే పవన్ కళ్యాణ్ యూజ్ చేస్తూ ఉన్నాడు. డోలీల మీద శ్రీకాకుళం అడవులల్లా ఆడాళ్ళు పాపం ఏంది ట్రీట్మెంట్ జరగాలన్నా హాస్పిటల్కి పోవాలన్నా చిన్నపిల్లలైనా లేకపోతే కడుపుతో ఉన్న ఆడవాళ్ళైనా కూడా డోలీలలో కట్టుకొని హాస్పిటల్కి తీసుకొస్తారు రోడ్ల మీద పాపం. అంటే దారి లేవు వాళ్ళకు అడవుల నుంచి. అలాంటి ప్రదేశానికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పోలే, ప్రజల పక్షం నుంచే పోయిండు, ప్రతిపక్షం లాగానే పోయిండు. పోయి ఆయనకున్న పవర్స్ తోటి ఆయనకున్న పదవితోటి తక్కువని ఎంత 1.6 CR తోటో ఎంతో ఆ రోడ్డును శాంక్షన్ చేసి రోడ్డు వేయించిండు పవన్ కళ్యాణ్. దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు పోయి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నావు. టీటీడీ మెంబర్లైనా ఇది బిఎన్ రెడ్డి ఎవరెవరో పేర్లు చెప్పిల్లు కదా, వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ క్షమాపణ కోరాలా, సారీ చెప్పాలని చెప్పి మాట్లాడిండు. హోమ్ మినిస్టరు కొన్ని విషయాలల్లో అంత దూకుడు ప్రదర్శించట్లేదమ్మా, నువ్వు కొంచెం స్పీడ్గా వెళ్ళాలా ముందుకని చెప్పి ఆవిడకి ఒక సలహా ఇస్తూనే నేనే డిప్యూటీ ఏంది మన హోమ్ మినిస్టర్ అయితే మాత్రం లెక్క వేరేలా ఉంటుందని కూడా పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చిండు. ఇదంతా పవన్ కళ్యాణ్ ఏది డిప్యూటీ సీఎం లాగా చేయట్లా, ప్రజల తరపు నుంచే కొట్లాడుతూ ఉన్నాడు. ఇంకెన్ని పనులు చేస్తూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కొట్లాడట్లేదంటాను, డిప్యూటీ సీఎంకి రాజీనామా చేస్తేనే కొట్లాడాలని అయింది. అది మా డిమాండ్. ప్రభుత్వాన్ని లేకపోతే సిబిఎన్ని 134 సీట్లు రావడానికి పవన్ కళ్యాణ్ కారకుడు కాబట్టి, పొత్తులో ఎల్లిళ్ళు కాబట్టి, పవన్ కళ్యాణ్కు ఉండే రైట్స్ని అతను తీసుకున్నాడు. వాటిని ప్రజల కోసమే వాడుతూ ఉన్నాడు, అతని స్వలాభం కోసం కాదు. డిప్యూటీ సీఎం తోటి ఆయన ఏదో నాకు ఈ కాంట్రాక్ట్లు ఇవ్వండి, లేకపోతే నాకు 10 సినిమాలకు ఆఫర్లు ఇవ్వండి, లేకపోతే నాకు ఇన్ని కోట్ల రూపాయల కమిషన్ ఇవ్వండి అని ఎక్కడ కక్కుర్తి పడతలేడు ఆయన. ఆ డిప్యూటీ సీఎం అనే పదవితోటి ప్రజలకే టకటకటకమని పనులు చేయడానికి వాడుతాడు. చంద్రబాబు నాయుడికి కష్టం అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారికి కష్టం అంటే రోడ్డు మీద పడుకుంటారు. కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు రేప్ అవుతున్నా, మర్డర్ అవుతున్నా, నువ్వు ఎక్కడ పడుకుంటాను మరి రోజు చెప్పు, డాటర్ ఆఫ్ జీసస్, నువ్వు ఎక్కడ పడుకుంటాను? వేర్ యూ స్లీప్ ఆన్ రోడ్ ఆర్ యూ స్లీప్ ఆన్ ఏంది మన ఏం పేర్రా సెల్వం అని, సెల్వం సాంబార్. రోడ్ల మీదకి వచ్చి చెప్పులతో కొట్టుకుంటున్నా మనకు జరిగిన అన్యాయానికి మీరు హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఏమీ విన్నట్టు ఉంటారు. ఏం వినలేదని నువ్వు అంటాను, నాకు అర్థం కాలేదు. ఆ పిల్లలు ఎందుకు వచ్చి కొట్టుకున్నారో తెలుసా? బయటకు వచ్చి మీ ప్రభుత్వంలో జరిగిన తప్పు వల్ల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? 2023లో వచ్చిందంట. అందులో రోస్టర్స్ని ప్రిపేర్ చేసింది ఎవరు? దాంట్లో తప్పులు దొరికితే ఎవరిని అడగాల? అదేదో పవన్ కళ్యాణ్ గారు పాపం ఆయన చేసిన మిస్టేక్ కాదు కదా, ఆ రిజర్వేషన్ పర్పస్ అది ఎవరి హయాంలో జరిగింది? అది ప్రిపరేషన్ అంతా అక్కడ జరిగింది. కొద్దిమంది రోడ్డు మీదకి వచ్చిర్రు, నేను కాదనట్లా, కానీ అధిక మంది రోడ్డు మీదకి రాకుండా ఇంట్లో కూర్చున్నారు. రోడ్డు మీదకి వచ్చిన 200, 2000, 3000 మంది కోసం చూసుకుంటే పాపం ఇళ్లలో కూర్చొని ప్రిపేర్ అయిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా. వీళ్ళ వాటిని మనం పోస్ట్పోన్ చేస్తే ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఎన్ని వేల మంది ఉంటారు, రోడ్డు మీదకి వచ్చేటోళ్ళు తక్కువ ఉంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ప్రిపరేషన్ అయ్యేటోళ్ళు నిజంగా జాబ్ కొట్టాలన్న కసున్నోళ్ళు ఈ రిజర్వేషను ఈ రోస్టర్స్ వీటిని పట్టించుకోకుండా వాళ్ళ ప్రిపరేషన్ మెంటల్గా వాళ్ళు ప్రిపేర్ అయిపోతారు. ఇక అంతే. అలాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఈ రోడ్డు మీదకి వచ్చిన 200-300 మంది కోసం చూసుకుంటే 20,000 మంది ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవుతారు పాపం. ఎందుకంటే వాళ్ళు ఇట్లా రోడ్ల మీదకి వచ్చి టైం వేస్ట్ చేసుకోరు, జాబ్ కొట్టాలి అంతే, దట్స్ ఇట్. అక్కడికి వచ్చి చాలా అవకతవకలు జరిగినాయి రోడ్ల మీద చూసిన నేను అవన్నీ. ఒక అమ్మాయి మాట్లాడుతుంది, మొత్తం గట్టిగా మాట్లాడితే ఇక బాగుండదని నేను దాని మీద టాపిక్ తీసుకోలే, కానీ చాలా తప్పు చేసిళ్ళు. ఇది ఎట్లా ఉందంటే కావాలని పవన్ కళ్యాణ్ మీద పగబట్టినట్టు డిప్యూటీ సీఎం ఓట్లు వేసినాం, మేము గెలిపించినాం, ఆయనను సీఎంని చేసినాం. ఎప్పుడు చేసిళ్ళు, ఎప్పుడు ఓట్లు వేసిళ్ళు? అసలు ఏంది మీ బాధ? అసలు ఎన్ని ఉన్నాయి అసలు మాట్లాడాలంటే దాని మీద?
ఆ రోడ్ల మీద మాట్లాడే అమ్మాయిని చూస్తే నాకు నవ్వొస్తుంది అసలు. కాకపోతే ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ ఏమో ఎందుకులే ఇక అమ్మాయి పాపం ఆమె లైఫ్ని ఎందుకు ఆగం చేయాలని చెప్పి నేను ఆవిడ గురించి ఫోకస్ చేయలే. కానీ వాళ్ళకు నువ్వు నీ సపోర్టు నీ వాళ్ళు కొట్టుకుంటుంటే అయినా మీకు అర్థమవుతుందంటే అది కూడా అర్థం కాకుండా మళ్ళీ జగనన్నను బ్లేమ్ చేస్తున్నారు. మీకు నిద్రపోయినా మెలుకున్నా అసెంబ్లీకి వచ్చినా బయటకు వెళ్ళినా ఎప్పుడు జగన్ 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 ఎలా తిట్టాలి, జగన్ మీద ఎలా దుమ్మెత్తిపోయాలన్న ఆలోచన తప్ప మరొకటి లేదా? అసలు ఎవడు పట్టించుకుంటానే మీ జగన్ని? నాకు అర్థం కాదు. మనలో మన మాట ఎవడు పట్టించుకుంటానని చెప్పి అసలు ఎవడు పట్టించుకుంటలే. ఆయన అసెంబ్లీకి వచ్చిండు, దేనికి వచ్చిండు? 60 రోజులు అసెంబ్లీకి అటెండ్ కాకపోతే 2 నెలల తర్వాత పదవుల నుంచి బీకెత్తారట. మళ్ళీ బై ఎలక్షన్ వస్తుందట అక్కడ పులివెందుల్లో అన్న భయంతో అటెండ్ కావాలని చెప్పి పోయిండు. ప్రతిపక్ష హోదా ఇవ్వరని తెలుసు కాబట్టి అడుగుతూ ఉన్నాడు. నిజంగా అసలు ప్రతిపక్ష హోదా దేనికి ఇవ్వాలి? నాకు అర్థం కాదు. దేనికి ఇవ్వాలి అసలు? వై మీకు ప్రతిపక్ష హోదా దేనికి ఇవ్వాలి అసలు? మీకు వచ్చిన సీట్లు ఎన్ని? మీరు పోటీ చేసిన స్థానాలు ఎన్ని? తలకాయ ఆడబెట్టుకోవాలి మీరు అసలు. ఆ తలకాయ తీసి ఆ బ్యాగ్లో పెట్టుకొని ఇంటికి పోరు సపరేట్. ఇక ఎందుకు మీకు అసలు? ఎందుకు రాజకీయం? ఎందుకు అసలు మీకు? ఇలా ప్రతిపక్షం కావాలంటే ఇలా మోకాలకి 175 సీట్లలో పోటీ చేస్తే ఎన్ని రావాలా బ్రో? కనీసం ఓ 18 సీట్లు వచ్చుంటే మీకు ప్రతిపక్ష హోదా అంటే మీకు కూడా అవకాశం ఉండేది. మీకు 11 సీట్లు అది ప్రజలు వేసిందే కదా, మేము వేసింది కాదు కదా, మీరు వేసింది కాదు కదా, పవన్ కళ్యాణ్ చేసింది కాదు కదా. ప్రజలు డిసైడ్ అయ్యో వద్దులేరా ఇలా మోకాలకు ప్రతిపక్షం కూడా వద్దు, ఓ 11 ఇద్దాం. క్రికెట్ టీము మంచిగా వాళ్ళు ఐపీఎల్ మ్యాచ్ ఆడుతారు, ఒకటి ఆంధ్ర టీం ఇస్తారు, మంచిగా ఆడదాం. ఆంధ్ర అనే టీం ఉంది కదా, దాన్ని ఐపీఎల్లో మన స్టేట్ నుంచి ఒక ప్రీమియర్ లీగ్ పంపించేద్దాం అని చెప్పి వాళ్ళు ఒక 11 మందిని సెలెక్ట్ చేసుకొని గెలిపించిళ్ళు. అంతేగాని అసెంబ్లీకి పోండి ప్రతిపక్షంలో మీరు కూర్చోండి అని మీకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే అది మినిమం సెన్స్. ఇప్పుడు డిపాజిట్ కూడా రాలేదని అంటారు. ఎందుకు తెలుసా? డిపాజిట్ అంటే మనం ఇప్పుడు నామినేషన్ వేసిన తర్వాత డిపాజిట్ పెడతాం కదా. ఇప్పుడు నామినేషన్ ఫీజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు అనుకుందాం. ఆ 1000 రూపాయలు మనకి రావాలంటే మన ఓట్లు ఒక 100 ఓట్లు ఉన్నాయి అనుకుందాం. అందులో మనకు 10 ఓట్లు రావాలి, 10% ఓటు రావాలంతే. వస్తే మన డిపాజిట్ అనేది మనకు వస్తాయి, మన 1000 రూపాయలు మనకి ఇస్తారు. అదే నీకు 7-8 ఓట్లు పడ్డాయి అనుకో, డిపాజిట్ ఇయ్యరు. సో ఇక్కడ నేనేం చెప్తానంటే మీరు పోటీ చేసింది 175 స్థానాలు కాబట్టి దాంట్లో మీకు 10% అంటే కనీసం 18 సీట్లైనా మీరు గెలుచుంటే మీకు మీరు అడిగినట్టు ప్రతిపక్ష హోదా వచ్చి ఉండేది. మీకు రాలే కదా, ఇంకెట్లా ఇస్తారు? రోజా 9 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి, మెజారిటీ సీట్లు మీకు ఉన్నాయని గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు 11 సీట్లను ఎక్కిరించే మీరు 11 సీట్లున్న జగనన్నకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు? 9 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి అంటారు. ఏదో 39 నెలలు అయినట్టు. 9 నెలలే కదా. 9 నెలల్లో ఒక తల్లి బిడ్డకి జన్మనీయలేదు రోజారెడ్డి. ఈ 9 నెలలల్లో పవన్ కళ్యాణ్ ఏదో చేసేయలేదు, ఇంకేదో కావాలని చెప్పి నువ్వు ఆరాట పడుతున్నావు అంటే నీ ఆరాటం కరెక్ట్ కాదు. అర్థం చేసుకో. గట్టిగా మాట్లాడితే బాగుండదు. మళ్ళీ ప్రతిపక్ష హోదా జగనానికి వేయడానికి భయమా? ఏం మాట్లాడుతాను? ప్రతిపక్ష హోదా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఒక సీట్ వచ్చింది. నాకు ప్రతిపక్ష హోదా ఇత్తనే మా ఓడు రాపాక వరప్రసాద్ కరివేపాక ఎల్లంవేలు ఏదో అంటారు మంచిగా, ఆయనని అసెంబ్లీకి పంపిస్తా లేకపోతే నేను పంపనని పవన్ కళ్యాణ్ కూర్చున్నాడా? చెప్పు. పవన్ కళ్యాణ్ కూడా ఒక సీట్ వచ్చింది మరి మాకు కూడా 18 సీట్లు రాలేదు మరి, కాబట్టి మాకు కూడా ప్రతిపక్షం కావాలి, అది ఇత్తనే మావును పంపిస్తే లేకపోతే మేము రాము అసెంబ్లీకి, ఏం ఎక్కుంటారు అన్నాడా? అట్లా ఇవ్వకపోతే భయపడ్డావు కదరా జగన్ రెడ్డి నువ్వు అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రెస్ కుందుకు వచ్చి వరిసిందా? సెన్స్ లేదే నీకు, అసలు బుర్ర లేదే. ఒకవేళ మీరు గవర్నర్ స్పీచ్ లో చెప్పినట్టు గత ప్రభుత్వంలో జగన్ గారే తప్పులు చేయడం వల్ల నష్టపోయి ఉంటే ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తారు కదా, అప్పుడు నిలదీయండి, ప్రూఫ్లు చూపించండి. ఆల్రెడీ మీరు చేసిన తప్పులేందనేది ప్రజలు చూసిళ్ళు, ప్రజలు విన్నారు, ప్రజలు గమనించారు. కాబట్టే మీకు తగిన బుద్ధి చెప్పిళ్ళు. గవర్నర్ చెప్పాలని, అసెంబ్లీలో చెప్పాలని అవసరం లేదు. ఇంకా ప్రజాక్షేత్రంలోనే నిన్ను తంతే 45,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయినవే సిగ్గులేని రోజారెడ్డి. మీకు వచ్చినాయి 11 సీట్లు. అర్థమవుతుందా?
ఎందుకు మన బతుకు నాకు అర్థం కాదు. ఇంకా అసెంబ్లీకి పోయి కూడా పరుగు తీసుకోవాలనేది. ఏమైనా ప్రయత్నాలు ఉంటే బయట ప్రజెక్ష ఇప్పుడు మొన్న ఏదో మిర్చి ఏదో రైతులు అన్నారు, పోండి అట్లా మాట్లాడండి, ఇంకో దగ్గరికి పోండి. మొన్న ఏది చెప్పులతో బాదుకున్నారు విద్యార్థులు అన్నారు, మరి ఆడికి పోపోయినావు రోడ్డు మీదకి. మరి నువ్వు కూడా పోపోయినావు రాత్రిపూట పోయి, మరి వాళ్ళ తరపున వీ వాంట్ జస్టిస్ అని చెప్పి నువ్వు కూడా అరిసి పోస్ట్ పోన్ చేయాలి మరి ఎగ్జామ్స్ అని చెప్పి నువ్వు వాదించకపోయినావు. అంటే అట్లా వాదిస్తే నిజంగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఊరికొచ్చి మీ దవడల మీద మింగుతారన్న భయంతో ఇంట్లో నుంచి బయటికి రాకుండా ప్రిపేర్ అయిన వాళ్ళంతా ఇంట్లోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా బయటకు వచ్చి ఎక్కడ మమ్మల్ని తంతరో, వచ్చింది తక్కువ మంది ఉన్నారు, ఇంకా రానోళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు, మరి వచ్చిన వాళ్ళ తరపున కొట్లాడి పోస్ట్ పోన్ చేయమంటే నిజంగా ప్రిపేర్ అయ్యే అర్హత కలిగి జాబు కొడతాం అని ఒక నమ్మకం ఉన్నోళ్ళు ఎగిరొచ్చి మమ్మల్ని తంతరేమో అన్న భయంతో కదా మీరు ఎవరు బయటికి రాలేదు. రోజారెడ్డి ఎందుకు రోజా, నీకు అవసరం లేదు, మనం జబర్దస్త్కి వచ్చి నా మాట గుండెలో పెట్టుకుంటాం. నేను ఇంకేమన్నా ఉందా మాట్లాడేది? థ్యాంక్ యూ. జై హింద్.